మహేష్ బాబు రాజమౌళి సినిమా వారణాసి నుండి వారణాసి టు ద వరల్డ్ అని ఒక వీడియోని రిలీజ్ చేశారు. గ్లోబ్ థ్రోటర్ ఈవెంట్ లో రాజమౌళి గారు చాలా క్లియర్ గా చెప్పేశారు ఈ సినిమా అనేది రామాయణంకు సంబంధించిన కథతో ఉంటుంది అని. ఆ వీడియోలో చాలా రకాల ప్లేస్లను చూపించి చివర్లో మహేష్ బాబు గారు నంది మీద వస్తుంటారు. వీడియోలో చూపించిన ప్రతి ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలానే ఆ ప్లేస్ కి రామాయణానికి ఉన్న లింక్ ని కూడా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. వారణాసి మూవీ స్టోరీ గురించి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. వారణాసి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే బహుశా ఇప్పటి వరకు చూపించిన దాని ప్రకారం మహేష్ బాబు పుట్టింది పెరిగింది వారణాసిలో ఆ శివుడి అంశతో పుట్టాడు అనుకోవచ్చు. అలా దేశాలు ఖండాలు దాటుతూ ప్రపంచం మొత్తం సంచరిస్తూ ఉంటాడు. బహుశా సినిమాలో మహేష్ బాబు మన హిందూ దేవాలయాలను కాపాడుతూ మన హిందూ చరిత్ర గురించి అధ్యయనం చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది. ఒకవేళ మహేష్ బాబు పురాతన దేవాలయాలను వస్తువులను కనిపెట్టే ఒక ఆర్కియోలాజిస్ట్ అనుకోవచ్చు. ఆ ప్రాసెస్ లోనే అన్ని దేశాలు తిరుగుతూ ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాడు. దానికోసం కుంభ విలన్ కూడా వెతుకుతూ ఉంటాడు అనుకోవచ్చు. కుంభ క్యారెక్టర్ గురించి కూడా ఒక విషయం చెప్పారు. ఒక భయంకరమైన క్రూరత్వమైన ఒక వ్యక్తి ఒక కలగన్నాడు. ఆ కల విని అందరూ నవ్వారు. కానీ ఆ కల ఏంటో తెలిసాక అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. ఆ కలని నెరవేర్చుకోవడానికి విలన్ బయలుదేరుతూ ఉంటాడు. రాజమౌళి సినిమాలో విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మనం గమనించి ఉంటే విలన్ ఒక అవిటివాడు. కాళ్ళు చేతులు పనిచేయక ఒక వీల్ చైర్ లో కూర్చుని ఉంటాడు. అతని దగ్గర లెక్కలేనంత డబ్బుంది. తను కోరుకున్నది తెచ్చివ్వడానికి తన కోసం పనిచేసే ఒక ప్రైవేట్ సైన్యమే తనకుంది. అయినా కూడా తన జీవితం ఒక వీల్ చైర్ కి అంకితం అయిపోయింది. ఇలా లెక్కలేనంత డబ్బు ఏది కావాలంటే అది తెచ్చుకునే అవకాశం ఉన్న వ్యక్తికి ఇంకా కావాల్సింది ఏమిటి? చావు అనేది లేకుండా బ్రతకాలి అనే కోరిక మాత్రమే కదా. అందులోనూ రాజమౌళి సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారంటే ప్రపంచ వ్యాప్తంగా అందరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే సూపర్ హీరో మూవీ. బహుశా రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీ కూడా అలానే ఉండబోతుంది అనుకుంటా. ఒక సూపర్ హీరో క్యారెక్టర్ కి మన హిందూ దేవుళ్ళ రిఫరెన్స్ కూడా యాడ్ అయితే అందులోనూ రాజమౌళి సినిమా, అందులోనూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం తీస్తున్న సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనందరం చూసిన సూపర్ హీరో మూవీస్ లో విలన్ అనేవాడు కోరిక ఒక్కటే, తనకి మరణం అనేది లేకుండా తను ఒక్కడే ఈ ప్రపంచాన్ని శాసించాలి. రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ క్యారెక్టర్ కుంభ కూడా అలానే ఉండబోతుంది అనిపిస్తుంది. వారణాసి సినిమా అనేది రామాయణంకు సంబంధించింది కాబట్టి రామాయణంలో మనిషిని అమరుడిని చేసేది, నువ్వు చనిపోయినా నిన్ను తిరిగి మరలా పుట్టించేది ఒక్కటే, అది సంజీవిని. ఆ సంజీవిని కోసమే కుంభ వెతుకుతూ ఉంటాడు అనిపిస్తుంది. ఆ సంజీవిని తనకు వస్తే తను మరణం అనేది లేకుండా బ్రతకొచ్చు అని ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు. ఒక ఆస్ట్రాయిడ్ శాంభవి ఆకాశం నుండి భూమి మీదకి రావడాన్ని చూపించారు. దానివల్ల ప్రపంచం మొత్తం అంతమైపోతుందని తెలిసి మొత్తం అందరూ చనిపోయినా తాను చావు లేకుండా బ్రతకాలి అంటే సంజీవిని కావాలి అని ఆ ఆస్ట్రాయిడ్ పడడానికన్నా ముందు దాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఆ సంజీవిని తేవడానికి కుంభాకి ఉన్న ఒకే ఒక మార్గం రుద్ర. మహేష్ బాబు ఒక్కడే ఆ సంజీవిని తేగలడని అతనితో తన కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్ లో వారణాసి ప్రాంతాన్ని చూపించి అప్పట్లో 512 సంవత్సరంలో ఒక ఋషి వారణాసిలో యాగం చేస్తున్నట్లు చూపించారు. మన హిందూ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో వారణాసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారణాసికి వెళ్తాడు. వారణాసి అనేది ఒక లైట్ సిటీ. వారణాసి అనేది ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశంగా వెలగడానికి సహాయం చేస్తుంది. అందుకనే మీరు గమనించి ఉంటే మూవీ పోస్టర్స్ లో లైట్ రేస్ పడేలాగా డిజైన్ చేశారు. దానికి కారణం ఇదే. శ్రీరాముడు లంకా నగరానికి వెళ్ళడానికి ముందు శివుడికి పూజ చేసి రావణాసురుని వధించడానికి బయలుదేరతాడు. శ్రీరాముడు శివుడికి పూజ చేసింది రామేశ్వరం ప్రాంతంలో అయినా పూజ చేయడానికి కావలసిన శివలింగాన్ని మాత్రం వారణాసి నుండే తీసుకొచ్చారు. ఆ శివలింగాన్ని తీసుకురావడానికి శ్రీరాముడు హనుమంతుడిని వారణాసికి పంపిస్తాడు. శ్రీరాముడు శివునికి పూజ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటంటే రావణాసురుడు ఆ పరమశివునికి గొప్ప భక్తుడు కాబట్టి అలాంటి ఒక భక్తుడిని ఓడించాలి అంటే ఖచ్చితంగా ఆ పరమశివుని అనుగ్రహం కావాలి. అందుకనే శివుడి అనుగ్రహం ఉంటే రావణాసురుడిని ఈజీగా ఓడించవచ్చు అని శ్రీరాముడు శివుడికి పూజ చేస్తాడు. శివలింగం తేవడానికి వారణాసికి వెళ్లిన హనుమంతుడు ఏ శివలింగం తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటే సమయం అయిపోతుందని సీతాదేవి రామేశ్వరంలో మట్టిని తీసుకుని ఒక శివలింగాన్ని తయారు చేసింది. శ్రీరాముడు ఆ శివలింగానికి పూజలు చేస్తాడు. రావణాసుర వధ జరగాలి, రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి నీ కృప కావాలి అని శ్రీరాముడు శివుణ్ణి పూజిస్తాడు. అప్పటి నుండి ఆ శివలింగాన్ని రామలింగం అని పిలుస్తారు. ఆ తర్వాత హనుమంతుడు కూడా కాశీ నుండి విశ్వనాథ లింగాన్ని తీసుకొస్తాడు. దాన్ని విశ్వలింగం అని పిలుస్తారు. ఆ విధంగా శ్రీరాముడు శివుడికి పూజ చేసి రావణాసురుని వధించడానికి లంకా నగరానికి బయలుదేరతాడు. వీడియోలో తర్వాత షాట్ లో 2027 సంవత్సరంలో శాంభవి అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతున్నట్లు చూపిస్తారు. సాధారణంగా శాంభవి అంటే పార్వతీదేవిగా పిలుస్తారు. యోగా శాస్త్ర ప్రకారం శాంభవి ముద్ర అని ఒకటి ఉంది. ఆ ముద్రలో కళ్ళు ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. దాన్నే శాంభవి ముద్ర అని పిలుస్తారు. ఇది శివుడి మూడవ కన్నును సూచిస్తుంది. అందుకనే ఆ ఆస్ట్రాయిడ్
ఆస్ట్రాయిడ్ పేరు శాంభవి అని పెట్టారు అనుకోవచ్చు. వీడియోలో తర్వాత రోజ్ ఐస్ షెల్ఫ్ అంటార్కిటికా అని చూపిస్తూ అక్కడ మంచు కొండలు కరుగుతూ నీళ్లలో పడతాయి. అంటార్కిటికాలో మంచు కరగడం అనేది ప్రకృతికి మనుషులకి చాలా ప్రమాదం జరగబోతుంది అనే దానికి ఒక సంకేతంగా ఉంటుంది. ఇది ప్రకృతి మనుషులకు ఇచ్చే ఒక వార్నింగ్ లాంటిది. ప్రపంచం అంతం జరగబోతుంది అని చెప్పడానికి ఇలా అంటార్కిటికాలో మంచు కరగడాన్ని చూపించారు అనుకోవచ్చు. తర్వాత ఆఫ్రికాలో ఉన్న వైల్డ్ యానిమల్స్ ని చూపిస్తారు. హిప్పోపొటామస్ యానిమల్స్ అటాక్ చేస్తుంటే ఒక కోతి వాటి నుండి తప్పించుకుని పైకి ఎగురుతుంది. మేబీ హీరో మహేష్ బాబు ఆఫ్రికాలో వైల్డ్ యానిమల్స్ తో ఉంటున్నప్పుడు ఇలా ఒక వానరం మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఆ వానరాన్ని కాపాడుతాడో అనుకోవచ్చు. ఆ వానరం ఎగిరి ఒక రోప్ ని పట్టుకుంటుంది. నాకు తెలిసి వారణాసి మూవీలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఇలా ఆఫ్రికాలో ఇతను ఒక సంచారి ప్రపంచం మొత్తం సంచరిస్తూ ఉంటాడు అనేలా ఉంటుంది అనిపిస్తుంది. తర్వాత వీడియోలో ఉగ్రబట్టి కేవ్స్ వనాంచల్ అని చూపిస్తారు. జార్ఖండ్ లో ఉన్న ఈ వనాంచల్ ప్రాంతంలో ఉన్న ఈ ఉగ్రబట్టి కేవ్స్ లోపల సీతాదేవి అపహరణకు సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. అప్పట్లో రావణాసుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకుని వెళ్తున్నప్పుడు మధ్యలో సీతాదేవిని ఈ ఉగ్రబట్టి గుహలోనే దాచాడని చెప్తారు. ఈ గుహల్లో సీతాదేవికి కాపలాగా రాక్షసులు అసురులు కాపలాగా ఉన్నారని చెప్తారు. అంతేకాకుండా ఈ వనాంచల్ ప్రాంతం అనేది వానరుల రాజ్యం అని చెప్తారు. రాముడు వాలిని వధించి సుగ్రీవుని వానరులకు రాజుని చేస్తాడు. అప్పట్లో వానరులకు వాలి రాజుగా ఉన్నప్పుడు ఈ వనాంచల్ ప్రాంతంతో సంబంధం ఉంది అని చెప్తారు. తర్వాత సీన్ లో త్రేతాయుధం లంకానగరం అని చూపిస్తారు. లంకానగరం అనేది రావణాసురుడి రాజధాని. లంకానగరం అనేది ఒక మామూలు నగరం కాదు. దీన్ని స్వర్ణ నగరం అని కూడా పిలుస్తారు. ఎంతో విలువైన సంపదతో పాటు పుష్పక విమానం లాంటివి ఉన్న మహానగరం. వీడియోలో యుద్ధం జరుగుతున్నట్లు వానరులు అందరూ కలిసి ఒక నృత్యంలా ఏర్పడితే వాళ్ల పైన శ్రీరాముడు తన బాణంతో ఒక అసురుడికి గురిపెడతాడు. వారణాసి సినిమాలో శ్రీరాముడిలాగా మహేష్ బాబు కనిపించబోతున్నారని రాజమౌళి చెప్పారు. బహుశా సినిమాలో 2027లో ప్రజెంట్ లో ఏం జరుగుతుందో చూపించి దానికి కారణం మూలం ఆస్ట్రాయిడ్ శాంభవి లాంటి విపత్తుకి పరిష్కారం ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి చెప్తూ అప్పట్లో త్రేతాయుగంలో కాలం నాటి సీన్లలో రాముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారు అనిపిస్తుంది. తర్వాత షాట్ లో వారణాసిలో మణికర్ణికా ఘాట్ లో ఆకాశం నుండి ఒక లైట్ పడటాన్ని చూపిస్తారు. మన పురాణాల్లో మణికర్ణికా ఘాట్ ను సృష్టికి మూల స్థలంగా చెప్తారు. అసలు సృష్టి అనేది ఇక్కడే మొదలైందని చెప్తారు. అసలు సృష్టి అనేది మొదలైనప్పుడు మొత్తం చీకటిగా అంధకారంగా ఉండేది. అప్పుడు శివుడు కాశీ నగరాన్ని సృష్టించాడు. అప్పుడు ఈ సృష్టికి ఒక స్థిరమైన రూపం కావాలి అనుకున్నాడు. అప్పుడే విష్ణువు జన్మించాడు. ఈ సృష్టి ప్రారంభానికి విష్ణువు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక కుండిని తవ్వాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు విష్ణువు అక్కడ తపస్సు చేశాడు. చివరికి శివుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి విష్ణువుని దీవించారు. ఆ సమయంలో పార్వతీదేవి ధరించిన ఆభరణమైన మణికర్ణిక జారి అక్కడ పడింది. అప్పటి నుండి ఆ ప్రాంతాన్ని మణికర్ణిక అని పిలుస్తారు. అసలు సృష్టి అనేది ఈ ప్రాంతంలోనే మొదలైంది కాబట్టి అంతం కూడా అక్కడే జరుగుతుందని ఆకాశం నుండి లైట్ రేస్ అక్కడ పడటం చూపించారు అనుకోవచ్చు. తర్వాత షాట్ లో మహేష్ బాబు నంది మీద స్వారీ చేస్తూ వస్తుంటాడు. ఈ ప్రపంచం అంతం అవ్వడాన్ని ఆపడానికి మహేష్ బాబు శివుని అనుగ్రహంతో శివుని వాహనమైన నంది మీద వస్తుంటాడు. వారణాసి టు ద వరల్డ్ అనే వీడియోలో చూపించిన ప్రతి షాట్ ని ప్రతి ప్లేస్ ని దానికి రామాయణానికి ఉన్న లింక్ ని క్లియర్ గా చెప్పాను. వారణాసి టు ద వరల్డ్ ఆ పేరులోనే ఉంది కదా, ఈ ప్రపంచానికి మూలం వారణాసి అని. ఈ ప్రపంచం పుట్టుకైనా లేదా అంతమైనా ఏదైనా సరే వారణాసిలోనే జరుగుతుంది. అందుకనే సినిమా పేరు వారణాసి అని పెట్టారు. వారణాసి టు ద వరల్డ్ మూవీ వీడియో మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.